వెల్కమ్ టు BLS హెడ్లైన్. రొట్టెల పండుగ నేపథ్యంలో సంగం బ్యారేజీ వద్ద హై అలర్ట్. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం. నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా తిరుగు ప్రయాణంలో సంగం బ్యారేజీకి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ భూజ్యా నాయక్ ఆధ్వర్యంలో సంగం బ్యారేజీ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, బ్యారేజీ నీటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దని భక్తులకు స్పష్టంగా సూచించారు. బ్యారేజీ పరిసరాల్లో పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తూ ప్రతి కదలికపై అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రధాన బాధ్యత అని అధికారులు తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమయానికి తీసుకున్న ముందస్తు చర్యలతో సంఘం పోలీసు యంత్రాంగం భక్తుల్లో భద్రతపై మరింత విశ్వాసాన్ని కల్పిస్తోంది. అక్కడ నెల్లూరులో ఉన్నటువంటి బారాషాహి దర్గాని దర్శించుకొని పోయే క్రమంలో మన ఏఎస్పేట దర్గాని సందర్శించు క్రమంలో దారి మధ్యలో మనకు చూడదగ్గ ప్రదేశాలైనటువంటి సంగం బ్యారేజు, ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇవి కొంచెం సేద తీర్చుకోవడానికి కానీ లేకపోతే స్నానం చేయడానికి కానీ వివిధ కార్యక్రమాల కోసం ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు అనేవాళ్ళు వస్తుంటారు. వారికి మేము చెప్పదలసిన మనవి ఏమనగా, దయచేసి భక్తులు ఇక్కడ వచ్చినప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళతో మరియు రెవెన్యూ వాళ్ళతో పోలీసు వారు కట్టుదిట్టమైన ఎటువంటి నష్టం జరగకుండా ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని తగినట్టుగానే భక్తులు గుర్తించి మంచిగా మెలగాలని చెప్పి, ఎటువంటి అపాయం వారికి కానీ మాకు ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటి కోసం ఇక్కడ సంగం బ్యారేజ్ దగ్గర కానీ, కావలి కాలువ కానీ, ర్యాంపు దగ్గర కానీ మేము హెచ్చరిక బోర్డులు మరియు అక్కడ తగు చర్య నిమిత్తం మేము మా పోలీస్ బందోబస్తును మరియు రెవెన్యూ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి కాషన్ బోర్డ్స్ కానీ, లేకపోతే మేము ఏర్పాటు చేసిన ఈ కంప చెట్ల యొక్క ప్రత్యేకత కానీ మీరు తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.